నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. రణ్వీర్ సింగ్ ధురంధర్ పై ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ ప్రశంసలు కురిపించారు. ధురంధర్ పార్ట్ 1 నిన్ననే చూశారన్న ఆమె ఈ సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆదిత్య ధర్ దర్శకత్వం అంటే చాలా ఇష్టమని ట్వీట్ చేశారు. ఈ మూవీలో రణ్వీర్ సింగ్ అద్భుతంగా నటించారని రాసుకొచ్చారు. ఈ మూవీని తెరకెక్కించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో ఎలాంటి ప్రాపగండా లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ మూవీలో ఏ వర్గం వారిని కూడా చెడుగా చూపించలేదని షామా ట్విట్టర్లో తెలిపారు. కేవలం పాకిస్తాన్లోని పరిస్థితుల్ని, అక్కడున్న స్థానికుల గురించి మాత్రమే ఈ సినిమాలో చూపించారని ఆమె అన్నారు. అక్కడ వాటిని మన ఇండియాలో ఉన్న వారితో పోల్చి తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ షామా మొహమ్మద్ పై ఒక్కసారిగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి వారికి కూడా ఇచ్చి పడేసింది. ఓ నెటిజన్ దీనిపై ప్రశ్నించగా సరైన సమాధానమిచ్చింది. ఎవరైనా ఈ మూవీలో ప్రాపగండా ఉందనుకుంటే అలాంటి వాళ్ళు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చని షామా మొహమ్మద్ సలహా ఇచ్చింది. వెంటనే ఆ దేశ పౌరసత్వానికి అప్లై చేసుకోవాలని సూచించింది. ఎక్కడ కూడా ముస్లిం వర్గానికి చెడుగా చూపించలేదని, పాకిస్తానీయులను మాత్రమే చూపించిందని తెలిపింది. అక్కడి వాళ్లంతా కలిసి ఇండియన్ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని నెటిజన్లకు ఇచ్చిపడేసింది. ఓ కాంగ్రెస్ లీడర్ ధురంధర్ సినిమాను ప్రశంసించడంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. కాగా రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ధురంధర్ గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ 1300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ గా ధురంధర్ 2 మార్చిలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఏకంగా 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ రెండు సినిమాలు కలిసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 3000 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించాయి. ఇందులో రణ్వీర్ సింగ్ హంజా అలీ మజారీ అనే అండర్ కవర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, సంజయ్ దత్, రాకేష్ బేడి కీలక పాత్రల్లో నటించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.